అందరికీ నమస్తే అండి. కల్తీని వ్యవహారం కాస్త అచ్చెన్నాయుడు గారి మీద పడ్డారండి. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి మీద పడ్డారు. ఇప్పుడు ఆయన అర్జెంటుగా రాజీనామా చేసేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, నాయకులు సోషల్ మీడియాలో ఊదర కొట్టేస్తున్నారు. ఇప్పుడు అర్జెంటుగా అచ్చెన్నాయుడు గారు రాజీనామా చేసేయాలంట. ఎందుకు అంటే ఆయన కౌన్సిల్లో చైర్మన్ గారిని ఉద్దేశించి మీరు మీ నాయకుడు క్రిస్టియన్ అనే ఒక పదం అన్నారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు అనేలోగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీలు చైర్మన్ గారికి కోపం వచ్చేసింది. మీరు ఎవరిని అంటున్నారండి క్రిస్టియన్ అని చెప్పేసి అని, నేను పక్కా హిందువుని అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. తప్పేమి లేదు, అది ఆయన క్లారిటీ ఇవ్వడంలో తప్పు లేదు. అయితే అచ్చెన్నాయుడు గారు అలా అనుకోవడానికి ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే నేను వివరంగా చెప్తా. ఒకసారి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో వినిపిస్తామనండి. అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, మీరు తప్పు పట్టడం లేదు, అంతే. పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో చైర్మన్ గారికి కోపం వచ్చేసిందండి. ఇమీడియట్గా చైర్మన్ గారికి కోపం వచ్చింది. సాధారణంగా ఎవరికైనా కోపం వచ్చింది, రాదని చెప్పేసి నేను అన్నా. ఇప్పుడు నేను హిందువుని, నేను క్రిస్టియన్ అంటే నాకు కూడా ఆ మాత్రం వచ్చింది. లేదండి నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువు అని చెప్పేసి ఖచ్చితంగా అంటాను. సేమ్ అంతే, ఆయనకు కూడా అలాగే మీరు క్రిస్టియన్ అంటే కాదండి నేను హిందువుని అని చెప్పేసి ఆయన చెప్పడంలో, ఆయన కోప్పడంలో తప్పలేదు. అయితే అలా అనుకోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. చైర్మన్ గారు క్రిస్టియన్ అని చెప్పేసి అని అనుకోవడానికి గల ముఖ్య కారణాలు కొన్ని మీకు ఆధారాలతో సహా చూపిస్తా. తొందరపడమాకండి, మంచిది. ఆయన క్రిస్టియన్ కాదని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చినందుకు ఇదిగోండి. ఇది గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఒక ఆర్టికల్. ఎప్పుడు అంటే మిమ్మల్ని కౌన్సిల్ చైర్మన్గా నియమించినప్పుడు ఆగస్టు 26, 2021 గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఒక ఆర్టికల్. ఇక్కడ ఏమని రాసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి బ్యాక్వర్డ్ లీడర్స్ని అందరిని కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్యే సీతారామన్ ఏమో అసెంబ్లీ స్పీకర్గా చేశాడు. అలాగే ఇక్కడ చూడండి, మోషన్ రాజు ఏ దళిత్ క్రిస్టియన్ ఫర్ ది కౌన్సిల్ చైర్మన్ పోస్ట్. ఇది 2021 ఆగస్టు 26 వచ్చిన ఆర్టికల్లో వచ్చిందండి. గ్రేట్ ఆంధ్ర మీ పార్టీకి సంబంధించిందే, పొద్దులైతే మీకే భజన చేస్తారో అందులో వచ్చిందండి. మోషన్ రాజు గారు దళిత క్రిస్టియన్ అని చెప్పేసి అని ఆ ఆర్టికల్లో వచ్చిందండి. కావాలంటే ఆ లింకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్, మీరు కౌన్సిల్ చైర్మన్గా నియామకం అయిన తర్వాత, మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు మాకు గునిపూడి అక్కడ ప్రార్థనా మందిరం ఉంది కదండి భీమవరంలోని, ఐడియా ఉండే ఉంటుంది మీకు. గునిపూడి ప్రార్థనా మందిరం అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. అంటే జనరల్గా మాది పాలకొల్లు కాబట్టి మాకు తెలిసి పొద్దులే తిరుగుతూ ఉంటాం కాబట్టి, మన గునిపూడి ప్రార్థనా మందిరంలో అక్కడ పాస్టర్ల చేత మీరు ప్రార్థన చేయించుకొని అక్కడ ఉన్న కొంతమంది క్రిస్టియన్స్కి మీరు కొన్ని ఉపన్యాసాలు చెప్పారండి. అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎంతవరకు వెళ్ళారు ఏంటి అనేది చెప్పుకొచ్చారు. అదేమేమి తప్పు పట్టట్లేదండి. మీరు మాట్లాడిన మాటలో మీ గురించి ఒకసారి ఆ వీడియో కూడా క్లారిటీగా చూపిస్తాను, ఒకసారి చూడండి. అంతకంటే ముందు సార్ గారి ఆఫీసు, ఎవరిది, చైర్మన్ మోషన్ రాజు గారిది ఆఫీసు ఉంటుంది కదండి. ఆ ఆఫీసులో ఇవన్నీ కనబడుతుందండి పైన. ఈయనేమో కారుమూరి నాగేశ్వరరావు ఈయన పేరు, పక్కన జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇక్కడ గోడ మీద చూడండి ఒకసారి, ఇదిగోండి పక్కన గోడ మీద ఏమని రాసిందండి, యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక. ఏమని రాస్తుందండి మీ ఆఫీసు గోడ పైన, లోపలండి మీ కుర్చీ పక్కన, పైనండి డోర్కి పైనండి, గుమ్మం పైనండి, పైన ఏమని రాసుకున్నారండి మీరు, యెహోవా ఆశీర్వాదము నీ పైన ఉండును గాక. సరే మీరు హిందువే, మీరు క్రిస్టియన్ అనట్లేదు నేను ఇప్పుడు, జస్ట్ ఊరికే అంటే అచ్చెన్నాయుడు గారు అలా అనుకోవడానికి గల కారణాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పుడు మేము మిమ్మల్ని క్రిస్టియన్ అని చెప్పేసి అనట్లేదు. అదేదో క్రిస్టియన్ అనే పదం అదేదో అనకూడదు పదంలాగా, లేదంటే మాట్లాడకూడని మాటల్లాగా మీరు అట్టయ్యారు కాబట్టి చెప్తున్నామండి. ఇది మీ ఆఫీసేనండి, ఇప్పుడు స్టిల్ ప్రజెంట్ కూడా మీ ఆఫీసే. అది మీ ఆఫీసులో ఉన్న పైన గోడ పైన ఉన్న పేరు, మీరు రాసుకున్న వ్యాఖ్యలు ఉంటాయి కదా అవండి. నెక్స్ట్, ఎక్కడో కూలి పని చేసుకునే కుటుంబంలో పుట్టిన తాను నేడు రాష్ట్రానికి శాసనాలు చేసే చట్టసభకు చైర్మన్గా ఉండటం ఆ భగవంతుని మహిమతోనే సాధ్యం అయిందని శాసన మండలి చైర్మన్ పోయే మోషన్ రాజు అన్నారు. భీమవరం గురుపూడి పెంతుకోస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపవాస ఎక్కడండి, పెంతుకోస్తు ప్రార్థనా మందిరం.
సరే అది పెంతకొస్తా అనేది మీకే తెలియాలి. ప్రార్థనా మందిరంలోనండి, అదిగోండి పాస్టర్ గారు, అక్కడ కూడా మహిళలు ఉంటారు చూడండి. కష్టపడిన వారికి ఎప్పటికైనా ఫలితం ఉంటుందన్నారు. అనంతరం మోషేన్ రాజును ఘనంగా సత్కరించారు. అదిగోండి చిన్నప్పటి నుంచి నాయన మట్టి పెంటల మీద ఉన్న వాళ్ళని మీరు పైకి లేవనెత్తి నాయన లోకములో గనులతో పాటు సింహాసనం మీద కూర్చొని పెడతానన్నారు. లోకములో గనులకు కలిగినటువంటి పేరు నీకు కలుగు చేస్తానన్నారు. వారికి మీరు అనుగ్రహించిన ఉన్నతమైన స్థానాన్ని బట్టి మనసారా మీ పాదాల చెంత స్తుతిస్తూ ఉన్నావు నా తండ్రి. మనసారా మీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన. ఒక దేవుని ఎరిగిన బిడ్డ, ఒక క్రైస్తవుడు ఉన్నతమైన స్థితిలో ఉంటారని మీరు చెప్పారు. దేవుని చేతిలో రాజకీయ మహత్తుగా ఒక దేవుని ఎరిగిన బిడ్డ, ఒక క్రైస్తవుడు ఉన్నతమైన స్థితిలో ఉంటారని మీరు చెప్పారు. దేవుని చేతిలో అక్కడ ఉన్న పాస్టర్ గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి ఒక క్రైస్తవ బిడ్డ ఉన్నతమైన స్థాయిలో ఉండగలిగాడంటే అది ఆ దేవుడి యొక్క కృప అని చెప్పేసి అని మాట్లాడినప్పుడు కనీసం మీరు అప్పుడే ఆ పాస్టర్ గారిని లేదండి నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు సార్ మీరు? సార్ మీరు ఎందుకు చెప్పలేదండి? సార్ మీరు అన్ని దిక్కుల అలా మౌనం వహించుకుంటే ఎవరైనా క్రిస్టియన్ అనుకుంటారు కదా, తప్పేం లేదు కదా. అది క్రిస్టియన్ అనుకోవడంలో తప్పు లేదండి, మిమ్మల్ని క్రిస్టియన్ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకు అంటే మిమ్మల్ని డైరెక్ట్గా మీ ముందే అక్కడ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న పాస్టర్ గారు చాలా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారండి. ఒక క్రైస్తవ బిడ్డ ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి గల కారణమైన ప్రభువు ఇవన్నీ చెప్పుకొచ్చారు కదండి. మరి ఎందుకు ఖండించలేదు సార్? ఆ రోజున ఖండించేది ఉండే, అప్పుడే ఖండించేది ఉండేది, ఎందుకు ఖండించలేదండి? సార్ ఇక్కడ లడ్డూ అంశం అనేది హిందువులకు సంబంధించిన అంశం. నేను మళ్ళీ చెప్తున్నాను, లడ్డూ అంశం అనేది హిందువులకు సంబంధించిన అంశం. మా భక్తుల యొక్క మనోభావాలు, మా సెంటిమెంట్లు, కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామితో మాకున్న అనుబంధం, మాకున్న సెంటిమెంట్లు అవన్నీ ముడిపడి ఉంటాయండి. అలాంటి కల్తీని అయిపోయిన చర్చ జరుగుతున్నప్పుడు మీరు అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే ఎవరికైనా సరే అదే ఫీలింగ్ వచ్చిందండి, రాకుండా ఉండదు. ఇంతకు మించి ఆధారాలు అయితే ఏం అవసరం లేదండి. అంటే మేము అలా అనుకోవడానికి, మేము మిమ్మల్ని క్రిస్టియన్ అని చెప్పేసి అని అనుకోవడానికి మాకు ఇంతకు మించి ఆధారాలు అవసరం లేదు, అంతే కదా. మరి ఎందుకండి అంత కోపం వచ్చేసింది మీకు? ఆ రోజు రాలేదండి కోపం మీకు? ఆ రోజు మీరు కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ పాస్టర్ గారు మిమ్మల్ని క్రైస్తవుడు, ఒక క్రైస్తవ బిడ్డ అన్నప్పుడు రాని కోపం ఇవాళ అసెంబ్లీలో మీరు మీ నాయకుడు క్రిస్టియన్స్ కాబట్టి మా హిందువుల మనోభావాలు మీకు పట్టవు అనగానే ఎందుకంత కోపం వచ్చేసిందండి మీకు? సార్ మనం ఇటు వాళ్ళు ఉంటే అటు మాట్లాడకూడదండి. మీ వ్యవహార శైలి మొత్తం చూస్తున్నాం మేము ఇక్కడ. మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో, ఎవరికి సపోర్టుగా ఉన్నారో, కౌన్సిల్ చైర్మన్ అయ్యుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అడ్డగోలుగా వాదిస్తుంటే కంట్రోల్ చేయకుండా మాటిమాటికి సభను వాయిదా వేసుకుంటా, సభని పూర్తి స్థాయిలో జరపకుండా సరే ఎవరిని మబ్బి పెడదాం అనుకుంటున్నారు మీరు? రైట్, మీరు క్రిస్టియన్ కాదు, హిందువే. నేను దానికి ఒప్పుకుంటాను. నేను మిమ్మల్ని క్రిస్టియన్ అని చెప్పేసి నేను అన్నట్లా, మీరు హిందువే. కానీ మీరు క్రిస్టియన్ అని చెప్పేసి అని మేము అనుకోవడానికి గల కారణాలు ఇదిగో. ఎంతకంటే ఆధారాలు అవసరం లేదండి, ఎందుకంటే వేరే ఆధారాలు ఏమి కూడా అవసరం లేదు. మరి ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలి దానికి. ఆ వీడియోలకి, ఆ ఆర్టికల్స్కి, ఆ ఫోటోలకి, మీరు మీ ఆఫీసులో ఉన్న పేర్లకి, వ్యాఖ్యలకి అన్నిటికీ మీరే సమాధానం చెప్పాలండి. ఇక్కడ మతాల గురించి నేనేమీ మాట్లాడట్లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళదే. కానీ ఇప్పుడు ఒక క్రిస్టియన్స్కి ఏదైనా ఒక సమస్య వచ్చింది, సరే వాళ్ళ దేవుడికి సంబంధించి ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఒక హిందువు అయినటువంటి ఇప్పుడు నేను హిందువుని, నన్ను కూర్చోబెట్టి న్యాయం చేయమంటే, నన్ను చైర్మన్ లేదంటే నేను ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చొని ఆ పంచాయతీ నన్ను తేల్చమంటే, ఒక పక్క హిందువులు ఉన్నారు, ఒక పక్క క్రిస్టియన్స్ ఉన్నారు, నేను ఎటువైపు మొగ్గు చూపుతానండి? జనరల్గా ఆలోచించండి, ఎటువైపు మొగ్గు చూపుతాను? నా మతం నాకు ఇంపార్టెంట్ అంటేనా? మీరు చేసేది కూడా అలాగే అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతోనే అన్నారేమో ఆయన. ఉద్దేశాలు మాత్రమే నన్ను కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు మేము, మా ఉద్దేశాలు మాత్రమే ఇవన్నీ కూడా. మాకు అలా అనిపించింది ఏంటని చెప్పడం కూడా తప్పేనా? సరే తర్వాత క్షమాపణ చెప్పించారు. సరే ఇప్పుడు మీరే క్లారిటీ ఇవ్వాలి, మీరు క్రిస్టియన్నా కాదా? ఆల్రెడీ ఒక ఆయన చెప్పారు,
మరి అలాంటప్పుడు గతంలో మీరు చైర్మన్గా ఎన్నికైనప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న పాస్టర్ గారు కూడా మిమ్మల్ని క్రిస్టియన్ అనే అన్నాడు. దానికి కూడా మీరే సమాధానం చెప్పాలండి. వీటన్నిటికీ మీరు త్వరగా సమాధానం చెప్పాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. ఇంకా అచ్చెన్నాయుడు గారి మీద పడి ఆడవడం అంటారా, ఇంకా అలా నడుస్తూనే ఉంటుంది. అది ఈ ఇష్యూ ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు, కంపల్సరీగా అలా నడుస్తూ ఉంటుంది. అది పెద్ద ఇదేమీ కాదు. అది దాన్ని ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అచ్చెన్నాయుడు గారు ఎన్ని పది లెక్క చేసే మనిషి కూడా కాదు. అచ్చెన్నాయుడు గారు ఏమీ తప్పు మాట్లాడలేదు. మాకు కలిగిన అభిప్రాయాలు మేము అనుకోవడానికి గల కారణాలు ఆధారాలతో సహా మేము ముందు ఉంచాము. ఇప్పుడు మేము అనుకోవడంలో తప్పు లేదు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. కల్తీ మాకు సంబంధించిన అంశం అండి. మీరు కంట్రోల్ చేసేస్తారా? మీకేమైనా బాధ్యత ఉందా? మరి ఇలా మేము మాట్లాడకూడదండి, మా మతానికి సంబంధించి మేము మాట్లాడకూడదా? మీరు క్రిస్టియన్ అన్నందుకే అందరికీ అంత కోపాలు వచ్చేసినాయి కదా. ఇక్కడ మతపరమైన విద్వేషాలు ఏమి రెచ్చగొట్టట్లేదండి, జస్ట్ ఒక క్లారిటీ మాత్రమే. మరి దీనికి సమాధానం చెప్పాలి మీరు. ఇందులో దాగుడు మూతలు ఏం లేదు. ఇక్కడ దాగుడు మూత చేసి ఇంకో రకంగా చేసేది ఏం లేదు. అచ్చెన్నాయుడు గారు అన్న మాటలుగా క్షమాపణ చెప్పించారు ఆయన చేత. మరి ఈ వీడియోలకి, ఆ ఫోటోలకి, మీ ఆఫీసులో ఉండే వ్యాఖ్యలకి మీరే సమాధానం చెప్పాలి. ఆ తర్వాత రాజీనామా అచ్చెన్నాయుడు గారు చేయాలా, లేదంటే కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి మీరు రాజీనామా చేస్తారా అనేది మీరే తేల్చుకోవాలి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎన్నికైనటువంటి మీరు ఆ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగాలా, రాజీనామా చేయాలనేది మీ అభిప్రాయం. అది అలాగే ఇప్పుడు ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రాజీనామా చేయాలని చెప్పేసి అని పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారో, మీరంతా ఈ వీడియోలు, ఈ ఆధారాలు చూసిన తర్వాత మీరు రాజీనామాలు చేస్తారా? మీ ఎమ్మెల్సీలు ఎవరైనా ఉంటే రాజీనామా చేస్తారా? సరే, అడ్డగోలుగా వాదించొద్దు, ఆధారాలతో సహా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు కాదన్నారు, నేను కాదనట్లేదు. ఇప్పుడు మీరు కాదన్నా సరే నేను కాదనట్లేదు. కాకపోతే అచ్చెన్నాయుడు గారు అనడానికి గల కారణాలు అవి అంత క్లియర్గా కనబడుతుంది. ఎవరన్నా అలాగ అనుకుంటారండి. ఇప్పుడు నన్ను అనలేరు కదా, మిమ్మల్ని ఎందుకు అన్నారో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము క్రిస్టియన్ అంటామండి. క్రిస్టియన్ కాబట్టి తప్పేమి కాదు, తప్పని అనం మేము. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ తప్పని అనం మేము. అన్ని మతాలని గౌరవించాలి, అందరు దేవుళ్ళని గౌరవించాలి, వాళ్ళ మతాలు గౌరవించాలి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి, అందరినీ సమానంగా చూడగలగాలి. అది మేము తప్పను. కానీ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మా హిందువుల జోలికి వచ్చి మా ప్రసాదాన్ని కల్తీ చేసి మా సొమ్ము తినేసినప్పుడు మాకు కొన్ని మనోభావాలు ఉంటాయి, మాకు కొద్ది బాధ ఉంటుంది. వాటిని కెలికినప్పుడు, వాటిని టచ్ చేసినప్పుడు మేము మాట్లాడే మాటలకి, మేము అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఖచ్చితంగా చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉండదు, నమ్మకం ఉండదు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు, కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడు. మరి అలాంటి వ్యక్తి లడ్డూలో కల్తీ చేయలేదు, కల్తీని వాడలేదంటే ఎలా నమ్ముతామండి? దేవుడి పైన భయం, భక్తి లేని వ్యక్తి, స్వచ్ఛమైన నెయ్యి వాడితే ఏంటి, కల్తీ నెయ్యి వాడితే ఏంటి అనుకునే వ్యక్తులు. కల్తీ నెయ్యి వాడలేదని చెప్పేసి మేము ఎలా అనుకుంటాం? వాడారని అనుకుంటాం. వస్తాయండి, అన్నీ వస్తాయి, రాకుండా ఎందుకుంటాయండి? అదిగో మళ్ళీ దేవుడితో రాజకీయాలు ఏంటి? మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అసలు రాజకీయాల్లోకి దేవుని ఎందుకు తీసుకొచ్చారని అప్పబాయి కూరలు చెప్పొద్దండి. అసలు వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగిందే జగన్మోహన్ రెడ్డి అన్న నీచుడు, పింక్ డైమండ్ అని చెప్పేసి అని. సరే, ఇక్కడ జనాలు ఎవరో మర్చిపోలేదండి. దేవుడితోని, మతాలతోని రాజకీయాలు చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సో మీరు దానికి సమాధానం చెప్పండి. రైట్, ఓకే, పింక్ డైమండ్ అన్నారో, రాజకీయం చేశారు, ప్రచారం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నారో, నారా లోకేష్ గారు ఇంట్లో ఉందన్నారో, ఎతికితే దొరుకుద్ది అన్నారో, సిబిఐ ఎంక్వైరీ అన్నారో, ఆ రమణ దీక్షను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపించారు, నాన్న రభస చేశారు. అధికారంలో 5 ఏళ్ళు ఉన్నారండి. తర్వాత పింక్ డైమండ్ ఏమీ లేదని చెప్పేసి 2020లో మీరే ఆ కేసు వాపసు తీసుకున్నారా లేదా? హైకోర్టులో విత్డ్రా చేసుకున్నారా లేదా కేసుని? మరి అంటే ఏంటంటే అర్థం? పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు, కేవలం హిందువుల్ని మభ్యపెట్టడానికే, చంద్రబాబు నాయుడు గారికి హిందువులు ఎవరో ఓటు వేయకుండా ఉండడానికే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న, అంటే వేసిన మాస్టర్ ప్లాన్ అది. ఆ రోజు మీరు రాజకీయాలు చేయలేదండి. ఎవరండి మీరు ఇక్కడికి వచ్చి మీరు అప్పాబాయి కోళ్ళు చెప్తానికి? వాళ్ళు ఇట్లు చెప్తారు, మీరు అంతా ప్రతి యదవ వచ్చి ఇక్కడ వాగుతున్నారు. ఇక్కడ
దేవుడితో రాజకీయాలు ఏంటి? దేవుడితో అసలు దేవుని రాజకీయాల్లోకి లాగిందే జగన్మోహన్ రెడ్డి రా నాయన. మర్చిపోయారా? పింక్ డైమండ్ అని చెప్పేసి గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో ఎత్తకండి, కొన్ని వందల వీడియోలు వస్తాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడిన వీడియోలు. తేల్చలేదుగా. అధికారం కోసం అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి అవ్వడానికి ఆ రోజు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చక్కగా పింక్ డైమండ్ అది ఇది అని చెప్పేసి వాగేశారు. ఆ పాపాలు ఊరికే పోతాయా? చేసిన పాపాలు ఎక్కడికి పోవండి, అవి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో కాబట్టి నేను ఇంక మరీ ల్యాగ్ చేయను, ఇంక ఈ వీడియోని ఇక్కడితో ముగించేద్దాం.